ప్రైజ్ ద లార్డ్. సజీవుడైన యేసుక్రీస్తు వారి కృప, కనికరము, సమాధానము నీకు మాకు మనందరికీ సమాధానం కలుగును గాక. ఈరోజు మనం దేవుని పరిశుద్ధ గ్రంథం గురించి తెలుసుకుందాం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో, ఓ మనుష్యుడా, నీవు చెయ్యవలసినది ఏమి అనగా దేవుని ఎదుట దీన మనసు కలిగి, రెండోది న్యాయముతో, మూడవది కనికరము. అంటే దీన మనసు ఒకటి, న్యాయంగా ప్రవర్తించుట రెండోది మూడోది మనము కనికరము చూపుట. ఈ మూడు మానవ జీవితానికి దేవుడు ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదంలోకి నడిపించే దేవాది దేవుడు మనకు చూపిన ఒక సర్వశక్తమైన మార్గము. నీ జీవితంలో నీ పొరుగు వారి పట్ల నువ్వు చూపే కనికరము, నువ్వు చూపే జాలి, నువ్వు చూపే సమాధానము ప్రజలందరికీ, అంటే నీతో సహా నువ్వు ఎదుటి వారికి నువ్వు ఏదైతే విత్తుతావో అది మరలా తిరిగి వస్తుంది. నువ్వు ఏదైతే నువ్వు వారి పట్ల ప్రవర్తిస్తావో అదే ప్రవర్తన నీకు వస్తుంది. అయితే నా చేతిలో ఈ కళ్ళజోడు చూడండి. ఇది కళ్ళజోడు కొంతమందికి అవసరం ఉంటుంది, కొంతమందికి అవసరం ఉండదు. అలాగే దేవుడు మన మనోనేత్రాలు వెలిగించని ఎడలా నువ్వు సత్యాన్ని ఎరగలేవు. అందుకని నువ్వు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైనుడు అయినా, బౌద్ధుడు అయినా మనిషిని మనిషిగా ప్రేమించు, మనిషిని మనిషిగానే గుర్తించు. డబ్బును బట్టో, ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో నువ్వు చూడొద్దు. మనిషికి ఆకలి వేస్తే అన్నమే తింటాడు, దాహం వేస్తే నీళ్ళే తాగుతాడు. అలాగే ప్రతి మనిషి జీవితంలో కావాల్సిన సత్యము క్రీస్తు యేసునందు మాత్రమే ఉంది. క్రీస్తు యేసు మతము కాదు, కేవలం మార్గము, సత్య మార్గము, పరలోక మార్గము. మీరంతా సత్యాన్ని ఎరగాలని కోరుకుంటూ మీ అందరికీ దేవుని నామములో వందనాలు.